ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి శనివారం 2 సెట్ల నామినేషన్ పత్రాలను వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమర్పించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, వైసీపీ నాయకులు రమణారెడ్డి, సంతనోతులపాడు ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ బాబు, పలువురు వైసీపీ నాయకులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ దినేష్ కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. సార్ మీరు ఒక్కళ్ళు సార్ మీరు ఒక్కళ్ళ ఇంకా ఏ సార్ నన్ను 10 గంటలు లోపల మా నాయకుడు జగన్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కనపరచాలని ప్రజలందరూ కూడా ముందు గడుగుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఒంగోలు పార్లమెంటు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలం పార్లమెంటు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి నేను గంటాపరంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేము చూడటం జరిగింది అన్ని నియోజకవర్గాల్లో. మరి మన ముఖ్యమంత్రి గారు పర్యటన కూడా దిగ్విజయంగా జరిగింది. అక్కడ చూస్తే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఇవన్నీ కూడా అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఈ సన్నిహితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 సార్లు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటాం. తర్వాత సీఎం ఆఫీస్ సీఎం గారి దగ్గర పార్టీ విషయాలన్నీ కూడా చూసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు పంపించడం జరిగింది. అందరూ కూడా అభ్యర్థులు అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థులైన మేమందరం కూడా సమ్మేళనంతో ఎంపీతో సమ్మేళనంతో పనిచేయడం జరుగుతుంది. ఏమాత్రం సంకోచం లేదు. 1,00,000 మెజార్టీతో భాస్కర్ రెడ్డి గెలుస్తాడని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పథకాలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారి మీద ప్రజలంతో నమ్మకంతో ఉన్నారు. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ మాకు పథకాలు రావు అనేది ప్రజల్లో గట్టిగా నాటుకుపోయిన విషయం. ముఖ్యంగా పెన్షన్దారులు ఎంతోమంది గడప తిరుగుతుంటే, అయ్యా మాకు ఈ నెల పెన్షన్ మళ్ళా మమ్మల్ని ఎండలో పెట్టకుండా అయ్యా ఇంటికి వచ్చేట్టు చేయండి అని చెప్పి ప్రతి వాళ్ళు పెన్షన్దారులు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నాటుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాలంటీ సిస్టమ్ ఉంటుంది, ఇంటికి పెన్షన్లు వస్తాయని చెప్పి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని రకాలుగా పథకాలు రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలవాలి అనేది ప్రజల్లో నిశ్చయంగా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రకాశం జిల్లాలో
పాత 12 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ బాగున్నాయి, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి 7 నియోజకవర్గాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ గారి జగన్మోహన్ గారికి ఆయన పంపించిన ఎంపీ గారిని అందరూ కూడా అందరం కూడా గెలిచి జగన్మోహన్ గారి కాన్ఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా ప్రకాశ్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన భాస్కర్ రెడ్డి గారి పెట్టడానికి మరి టైం మెయింటైన్ చేస్తాడు, ఒక ముహూర్తాలు చూసుకుంటాడు, అన్నీ కూడా భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు తిరుపతిలో ఉంటాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అత్యధిక వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే బాధ్యత ప్రజలది. ఒకటే అని చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో నేను మంచి చేస్తే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈసారి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంత ధైర్యం ఉండాలి ఎవరికైనా ఆ మాట మాట్లాడేదానికి, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ పోయినా కూడా ఈ డెఫినెట్గా గతంలో ఉన్నటువంటి 150 ముందు అన్న నేనే ఇచ్చేద్దాం అనుకున్నాను. పేదలకు విద్యా వైద్యం సంతృప్తిగా అందించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం 58 నెలల పాలనలో ముందుకు సాగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు బాలినేని మన ఒంగోలు మన వాసన కార్యక్రమంలో భాగంగా బాలాజీనగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల బత్తులవారికుంట బ్రాహ్మణ బజార్ వార్డు సచివాలయం వీధి మిట్ట మీద దత్తాత్రేయ కాలనీ అరవ కాలనీల నుంచి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు పూల వర్షంతో గుమ్మడికాయలు దిష్టి తీసి ఆహ్వానించారు. సామాన్యులు అనారోగ్యం పాలైతే ఆర్థిక స్తోమత లేనప్పుడు అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని బాలినేని అన్నారు. ఆ పరిస్థితికి చరమగీతం పాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో అవకాశం కల్పించడంతో పాటు ఆరోగ్యశ్రీ ఖర్చు దాదాపు 25 లక్షల వరకు ప్రభుత్వం భరించేలా ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. అదేవిధంగా విద్య విషయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో చేపట్టిన విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. వాటితో పాటు అమ్మఒడి పేరుతో పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆర్థిక సహాయం చేయడం కూడా మరెక్కడా లేదని అన్నారు. చిన్నారులకు బూట్లు నుంచి దుస్తులు సాక్సులు టై అందచేసి విద్యను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపించి తన చేత సిక్సర్స్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందని అన్నారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్దకు బాలినేని వెళ్లి వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, మేయర్ గంగాడ సుజాత, వైసీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్, అడపాల రాము, వాక కృష్ణారెడ్డి, గొరిపాటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, తమ్మినేని మాధవి, నారాయణ, తోటకూర రాజేష్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేష్ కుమార్, ఇసాకు, యేసు, విజయ్, వంశీ, పాజర్ల నాగరాజు, అశోక్ బాబు, సుబ్బయ్య, బాలగురవయ్య, పురిని ప్రభావతి, లక్ష్మయ్య, గుర్రాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మన ఇంటి ముందుకు వచ్చాడమ్మా, ఆశీర్వదించండి, దీవించండి, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. మన ఇంటి ముందుకు వచ్చాడు, దయచేసి ఆశీర్వదించండి అమ్మా. మన గుర్తు సారి గుర్తు, మన గుర్తు సారి గుర్తు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వాసన్నకి మన ఓటు ముద్ర. జై వాసన్న, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. మీ అమూల్యమైన ఓటు వేసారు, కష్టాలు తెలుసుకొని రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మరి మీరందరూ కూడా ఇక్కడికి వస్తే ఒక 2 నిమిషాలు తీసుకొచ్చి ఒంగోలుకి ఇచ్చిన ఘనత ఒక వాసనకి దక్కింది. 2 నెలలు వెళ్ళి సభల్లోకి మనం మారిస్తాం. మళ్ళీ మరొకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారిని వాసనని గెలిపించుకోవాలమ్మా. దానికి కారణం మీ అందరూ తెలుసు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి కొంతమంది కోర్టుకి వేయటం వల్ల ఆలస్యమైంది. ఒకటైతే చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఇక్కడ ఎవరు కదలియలేరు. ఈ లోపలనే నేను కోర్టులో కానీ వాళ్ళకి కొంత డబ్బులు ఇప్పించి, గవర్నమెంట్ చేత డబ్బులు ఇప్పించి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అప్పుడు దాకా మీ ఇల్లు ఎవరు కదిలిచ్చే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా మామూలుగా అయితే ఇది ప్రైవేట్ ల్యాండ్ అయినా రోడ్లు కూడా వేయకూడదు, కానీ మేము మటుకి రోడ్లు కూడా వేయించామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని సదుపాయాలు చేస్తాం. ఏదైతే ఉన్నాడో వాళ్ళకి గవర్నమెంట్ చేత డబ్బులు కట్టించి మీకు తప్పకుండా మిమ్మల్ని ఎక్కడ ఎవరు పానీయకుండా ఇక్కడే ఉండే చేసేదానికి నేను ఆ రోజు ఒంగోలు 25,000 పట్టాలు మాటిచ్చాను. ఆ మాట ప్రకారం పట్టాలు ఇప్పించాం. మీకు కూడా మాటిచ్చాను. ఆ మాట ప్రకారం ప్రభుత్వం ఇచ్చేటట్టు తప్పకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దత్తాత్రేయ వాళ్ళకి మన న్యాయం చేపిస్తానని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కూడా మీకు పక్కా ఇల్లు కూడా శాంక్షన్ చేపించే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో గెలిపిస్తే తప్పకుండా నేను ఈసారి చివరిసారిగా పోటీ చేస్తున్నా. తప్పకుండా మీ రుణం నేను తీర్చుకొని మీ రాజకీయాలు మానేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. మరి మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన ఇంటి ముందుకే వచ్చింది, దీవించండి, ఆశీర్వదించండి. రథచక్రం మా ఇంటి ముందుకే వచ్చాడు. వాసన్న మన ఇంటి ముందుకే వస్తున్నాడు. ఫ్యాన్ అమ్మా, రథచక్రం వచ్చిందమ్మా. అమ్మా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అమ్మా. గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. మనమందరూ కలిసి అత్యధిక మెజార్టీ వచ్చారమ్మా. దీవించండి, ఆశీర్వదించండి. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు సాతే సందీప్రావు సందర్శించారు. నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లు పరిశీలించారు. అభ్యర్థుల వ్యయ వివరాలను పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి నియమించిన నియోజకవర్గ టీం పనితీరును, రికార్డులను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు నామినేషన్లు జోరుగా సాగాయి. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి
వైసీపీ అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కుందూరు కల్పన ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా జవ్వాజీ పవన్ కుమార్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గిద్దలూరు అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముడవత్ లక్ష్మీ రామనాయక్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి జి ఎలక్షన్ బాబు ఆర్ఓ కార్యాలయంలో 2వ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ మన్నె రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. కొండపి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నామినేషన్ పత్రాలు ఆర్ఓకు అందజేశారు. కార్యక్రమంలో మాగుంట రాఘవరెడ్డి, దామచల్ల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని స్వతంత్ర అభ్యర్థిగా పి వెంకట సుబ్బారావు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా షేక్ హుస్సేన్ బి, బుట్టి రమేష్ బాబు, మన్యం సుధీర్ కుమార్లు ఆర్ఓకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సంతనూత్రపాడు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ రిటర్నింగ్ అధికారికి ఆర్ గోపాలకృష్ణకు నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలు కర్నూలు రోడ్లోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సిఎంఎస్ వాహనం నుంచి చోరీకి గురైన 66 లక్షల నగదు కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సంతనూతలపాడు మండలం కామేపల్లి వారి పాలయానికి చెందిన సన్నమూరి మహేష్, రాచర్ల రాజశేఖర్ కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు వివరించారు. ఈ కేసులో ఫిర్యాదిగా ఉన్న సిఎంఎస్ సంస్థ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ గుజ్జుల పెదకొండారెడ్డి ప్రమేయంతోనే తాము ఈ నేరానికి పాల్పడినట్లు ప్రధాన నిందితుడు విచారణలో తెలిపాడని అన్నారు. ఈ మేరకు అతన్ని కూడా నిందితుడిగా చేర్చి విచారించినట్టు తెలిపారు. ప్రధాన నిందితుడు మహేష్ గతంలో సిఎంఎస్లో పనిచేసి మానేశాడని, ఏటీఎంలలో నింపేందుకు నగదు తరలించే క్రమంలో సిఎంఎస్ సంస్థ నిర్దేశిత ప్రమాణాలు పాటించలేదని ఎస్పీ సుమిత్ సునీల్ తెలిపారు. నగదుతో కూడిన వాహనం ఎక్కడైనా నిలిపి ఉంచినప్పుడు డ్రైవర్తో పాటు 2 సాయుధ గార్డులు కాపలాగా ఉండాలని, వాహనంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మల్టిపుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. చోరీ విషయం తెలిసిన వెంటనే అదనపు ఎస్పీ శ్రీధర్రావు, డీఎస్పీ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా సిఐ భక్తవత్సల్ రెడ్డి, సిసిఎస్ సిఐ టి విజయకృష్ణ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వివరించారు. దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐలు పున్నారావు, విజయ్ కుమార్, మద్దిపాడు ఎస్ఐ వి మహేష్లతో పాటు క్రైమ్ పార్టీ ఏఎస్ఐలు టి బాలాంజనేయులు, కె సురేష్, నాగేశ్వరరావు, రమేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, రాంబాబు, కాజావలి కానిస్టేబుల్ను ఎస్పీ అభినందించారు. మధ్యాహ్నం సమయంలో అంగోల్ తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక క్యాష్ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ నుంచి 66 లక్షల రూపాయలకి క్యాష్ కొంతమంది దొంగతనం చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ రాగానే నా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్రావు గారు ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్ వెంటనే దర్యాప్తు చేసి ఈరోజు కల్లా ఎంత క్యాష్ పోయిందో ఆ 66 లక్షలు యాజ్ ఇట్ ఈస్గా 1 డేలో రికవర్ చేస్తూ దాని వెనుక ఉన్న 3 ముద్దాయిల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సో ఈ కేసు గురించి సైంటిఫిక్గా దర్యాప్తు చేసి సీసీటీవీ ఫుటేజ్ అనలైజ్ చేస్తూ, కాల్ డాటా అనలైజ్ చేస్తూ ఏమేం లీడ్స్ ఉన్నాయి అన్నీ వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మెయిన్ ముద్దాయి మహేష్ బాబు అని 22 సంవత్సరాలు ఉన్న మనిషి ఇంతకుముందు అదే క్యాష్
మేనేజ్మెంట్ ఏజెన్సీ సిఎంఎస్లో కస్టోడియన్గా పనిచేశారు. అది గత వారం క్రితం ఆ జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ మహేష్ యాక్చువల్గా సీన్కి వెళ్ళి ఆ క్యాష్ బ్యాగ్స్ నుంచి ఆ క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది. ఆయనకి సపోర్ట్గా ఉన్న రాజశేఖర్ అని మనిషి అదే ఫర్మ్లో కస్టోడియన్గా పనిచేస్తున్నారు. ఆ పనిచేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఈ రూట్కి హాల్టింగ్ ప్లేస్కి రెక్కి చేయడం జరిగింది. దాంతోపాటు మూడవ అక్యూజ్డ్ కొండారెడ్డి అని ఇదే ఫర్మ్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన మెయిన్ అక్యూజ్డ్ మహేష్తో కొల్యూడ్ అయ్యి ఏం క్యాష్ బాక్స్కి తాళం ఉంటుంది, ఆ తాళంది డూప్లికేట్ కీ తయారు చేయడానికి ఈయన హెల్ప్ చేస్తూ తర్వాత ఎంత పర్సెంటేజ్ అడిగారు అది ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటివరకు తెలిసిపోతుంది. ఈ కేసులో దీంతో పాటు కొన్ని మహత్తరమైన కోణాలు సమాచారాలు కూడా ముందుకు వచ్చాయి. ఇది అంటే ఈ క్యాష్ మూవింగ్ ఏజెన్సీస్ గురించి మన ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ప్రైవేట్ సెక్యూరిటీ టు క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీస్ రూల్స్ అది 2019లో విడుదల చేయడం జరిగింది. ఇది హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఈ రూల్స్ ప్రకారంగా చూస్తే ఆ ఇన్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఆ దర్యాప్తులో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారి టీం చెప్పడం అంటే ఎప్పుడు దొంగతనం జరిగింది అప్పుడు ఆ వ్యాన్లో ఉన్న 4 సిబ్బందులు ఒక్కరు కూడా ఆ వ్యాన్ పక్కన లేదు, అది సీసీటీవీలో క్లియర్గా కనిపిస్తుంది. ఆ 4 సిబ్బందులు ఒక్కసారి ఆ వ్యాన్ వదిలేసి పక్కకి వెళ్ళడం అది కూడా గమనార్హం. దాని తర్వాత ఈ నామ్స్ ప్రకారంగా 2 క్యాష్ బాక్స్లు విడివిడిగా ఉండాలి, 2 కీస్ ఉండాలి. కానీ ఇక్కడ ఒకటే లాక్ అండ్ కీ ఉంది. దాని తర్వాత కొన్ని డోర్స్కి కూడా సెక్యూరిటీ లాక్ సిస్టమ్ పనిచేయట్లేదు సరిగ్గా. సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, అది కూడా కొన్ని లోపాలు కనిపించాయి. 2 ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి ఒకే సమయంలో, కానీ ఇప్పుడు చూస్తే ఒక్కరు ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. సో ఇలాంటి లోపాలు ఉండడం, ఈ నెగ్లిజెన్స్ కూడా ఈ దొంగతనానికి కూడా కారణాలు అవుతాయి అది మేము భావిస్తున్నాం. సో దాంతోపాటు మేము ఆ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ ఏం కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఉన్న లైసెన్స్ కాపీలు కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు కోరడం జరిగింది. అది అంతా తీసుకొని ఏమేం లోపాలు ఇన్వెస్టిగేషన్లు ముందుకు వచ్చాయి అది ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి హోమ్ సెక్రటరీ గారికి ఒక జాబితా పంపడం జరుగుతుంది నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి. సో ఈ కేసులో మన ప్రకాశం పోలీస్ నుంచి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో అంగోల్ డిఎస్పీ ఎం కిషోర్ బాబు గారు, అంగోల్ తాలూకా ఇన్స్పెక్టర్ భక్తవత్సల్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్స్ పున్నారావు, విజయ్ కుమార్, మహేష్, తర్వాత సిసిఎస్ సిబ్బంది అంగోల్ తాలూకా సిబ్బంది చాలా మంచిగానే వర్క్ చేసి ఇమ్మీడియట్గా 24 అవర్స్లో ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయడం వల్ల నేను వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా మార్కాపురంలోని మాగుంట కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన కేకును ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి,
మాగుంట నిఖిల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లింలు బాలినేని శ్రీనివాసరెడ్డిని వారి కుటుంబ సభ్యులుగా భావిస్తారని, ముస్లింలు బాలినేనికి ఎప్పుడు అండగా ఉంటారని బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే మీ మామయ్య బాలినేని రాలేదా అని ఆప్యాయంగా, సంతోషంగా అడుగుతున్నారని అన్నారు. ఇస్లాంపేటలో బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయల్ ఫ్లెక్సీ వద్ద మొదలైన ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొని శ్రీకావ్య వెంట నడిచారు. ఇంటింటికి తిరిగి బాలినేని హయాంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు అందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగాలంటే, అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు అందచేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. 4వ డివిజన్లో 2 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని శ్రీకావ్య అన్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఇస్లాంపేట మునిగిపోయేదని, ₹1 కోటి మెయిన్ డ్రైనేజీ నిర్మించడం వల్ల పెద్ద వర్షం పడినా ఇస్లాంపేటలో నీళ్లు లేకుండా ఉంటున్నాయని అన్నారు. ముస్లింలు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని, మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షుడు కాళేషా, కాదర్ ఛానా, బాబు, రఫీ, షాజుబాయ్, అబిద్, హయతి, అసీం, రబ్బానీ, సాదిక్, భాజీ, కరీముల్లా, మౌలా, కరాటీ, కరీముల్లా, సైదా, రబ్బానీ, రహీం, అసీం బాషా, షకీల్, జాఫర్, ఫ్రూట్స్ మాబు, బొమ్మినేని మురళి, బ్రహ్మారెడ్డి, జిల్లెలమూడి రమాదేవి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు రోజుల నుంచి డివిజన్ 4లో ఇస్లాంపేటలో తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ ప్రతి ముస్లిమ్స్ ఇంటికి, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తుంటే నా పాస్ట్ 5 years 5 terms నుంచి మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ముస్లిమ్స్ అందరూ మాకు ఎప్పుడూ ఒక బ్యాక్ బోన్ లాగా, వాళ్ళు మాకు ఫ్యామిలీ లాగా ఆదరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఒకప్పుడు ఇక్కడ వర్షాలు పడితే మొత్తం రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతూ ఉండేవి, కానీ ఇప్పుడు 1 crore పెట్టి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేశారు. దానివల్ల వర్షం నీళ్ళు కానీ ఏమైనా వస్తే ఎక్కడ బ్లాక్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఇస్లాంపేటలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే మా మామగారికి చూపించే ప్రేమ కానీ, ఆదరణ కానీ చెప్పుకోలేనిది. వాసు గారు రాలేదా, ఆయన వస్తారనుకుంటున్నామని, కానీ బాగా అనిపిస్తుంది. మీరందరూ ముస్లిమ్స్ మళ్ళీ మా మామయ్యకి అంతే ప్రేమ, అంతే ఆదరణ చూపించి, మళ్ళీ మీరు మా మామయ్యని మీ ఫ్యామిలీలో ఒక మనిషిలా అనుకుని మళ్ళీ మంచి మెజారిటీతో ఇస్లాంపేటలో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. 4.5 crores పెట్టి ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా షాదీఖానా నిర్మించారు ఇక్కడ మా మామగారు. ఇక్కడ ముస్లిం సోదరులకి అందరికీ పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కానీ, ఏం చేసుకునేదానికి కానీ ఒక పర్టికులర్ ప్లేస్ లేదు. సో వాళ్ళందరూ మా ఫ్యామిలీ, మా మామయ్యకి ఎప్పటి నుంచో వాళ్ళు తోడుగా ఉన్నారు. సో వాళ్ళకంటూ ఒక ప్లేస్ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు 4.5 crores పెట్టి ఆ షాదీఖానా నిర్మించారు. ఈరోజు 4వ డివిజన్లో గడప గడపకి బాలినేని కావ్య గారు 4వ డివిజన్కి రావటం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మనం అడక్క ముందే వాళ్ళే, అమ్మ వాసన్న మా మనిషి, మేము ఎప్పుడు వాసన పక్కనే ఉంటాము, వాసన పక్షపాతంగా ఉంటాము అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. 4వ డివిజన్లో ఎక్కువ మెజార్టీ ఎప్పుడు వచ్చిద్ది, ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చిద్దని మేము ఆశిస్తున్నాము. వాసన్న ఎప్పుడూ ముస్లింలకి పక్కనే ఉంటాడు, ముస్లింల పక్షపాతంగా ఉంటాడు. ఎప్పటికీ వాసన్న కోసం మేమందరం కష్టపడి గెలిపించుకుంటాం.
ఇస్లాంపేట రెడ్ జోన్లో ఉన్నప్పుడు వాసన్న మా అందరికీ రంజాన్ తోఫా పంపించారు. అదే విధంగా చాలామంది పేదలకు ఈ మటన్ కానివ్వండి, చాలా సహాయం, నిత్యావసర వస్తువులు కానీ సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనము ముస్లిం షాదీఖానా చాలామంది ఇప్పటికీ మేము కంప్లీట్ చేసేసాం, మేము పూర్తి చేసేసామని చెప్పి మొదలుపెట్టింది ఎవరు ఏంది జనాలందరికీ, ప్రజలందరికీ తెలుసు. కానీ దాని మొత్తం కంప్లీట్గా మనకు పనికొచ్చే విధంగా వాసన్న మనకి అందించాడు. దాంట్లో మనము ఫస్ట్ మేము ఓపెనింగ్ అంటే ఏదైనా కానీ పెళ్ళి జరిగితే ఏదైనా దాంట్లో పని వస్తువు అనేది ఏదైనా మనకు పనికి వస్తేనే కదా మనకు అది మనకు పనికి వచ్చిందనేది. కానీ ఈ కొంతమంది అయితే మేము ఓపెన్ చేసేసాం, చేసిన దానికి మళ్ళీ మీరు ఓపెన్ చేయటాలు ఏందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కానీ అదంతా శుద్ధ అబద్ధం. వాసన్న ఇప్పుడు తన సొంత నిధులతోటి షాదీఖానాన్ని కూడా కంప్లీట్ చేయించారు. అదేవిధంగా మన మసీదుకు సంబంధించిన మన మౌజన్ సాబు ఆయన కూతురు పెళ్లి కూడా దాంట్లో మనము చేయటం జరిగింది. దానికి కూడా వాసన్న సహాయం చేయడం కూడా జరిగింది. ఆయన మాటిచ్చాడు, మాటిస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు వాసన్న. అదేవిధంగా ఆయనకి సహాయం కూడా చేశాడు. దానికి సంబంధించిన మన షాదీఖానాలు ఏదన్నా వస్తువుల కొరత ఉందంటే అప్పుడు ఆయనకి సహాయం చేయడం కూడా జరిగింది. దానందరికి సంబంధించి వాసన్నకి మేము ముస్లిం తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రామ్నగర్ 3వ లైన్లో శ్రీరామనవమి వేడుకలను కృష్ణ బల్జ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ తెర్లక శ్రీనివాసరావు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు కళ్యాణం, రెండవ రోజు పట్టాభిషేకం, మూడవ రోజు వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలినేనికి ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అన్న సంతర్పణ నిర్వహించారు. మేయర్ గంగాడ సుజాత, వైసీపీ నగర అధ్యక్షుడు కటార్ శంకర్, శేషగిరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇటు సర్వం దృశ్యతే శ్రూయతే రామేశ్వరో వై శ్రవణో దధాతు రాజాయ నమః విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతిః రాజద్వారే రాజముఖ్య సర్వదా దిగ్విజేత సిద్ధి వస్తు శ్రీ సీతారామచంద్ర స్వామి సంపూర్ణానుగ్రహ సిద్ధి దేత ఏవ దేవతా ప్రీణాతే త్యానంతరాయ సర్వసర్థయంతే సదాత్మానం భవతే అనంతం భవతే సర్వైశ్వర్యం భవతే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత సంపూర్ణానుగ్రహ చిత్రస్థితి భవంతో మహాతో రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయతా సిద్ధిరస్తు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 22వ తేదీ చేమకుర్తికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మధ్యాహ్నం 4 గంటలకు వస్తున్నట్లు సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజ్ తెలిపారు. సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దుర్మార్గ పాలన గురించి ఓటర్లను ప్రభావితం చేసి మరలా ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో షర్మిలారెడ్డి వస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు, సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల సుబ్బారావు, 4 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయకులు పాల్గొన్నారు. ఈ రానున్నటువంటి ఎన్నికలలో భాగంగా ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారు 22వ తారీఖు సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చేమకుర్తి పట్టణానికి చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీ శీలం గారు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు గారు, సిపిఐ సిపిఎం నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొనబోతున్నారు. కాబట్టి మీడియా ముఖంగా నేను ప్రజలకి పిలుపునిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అట్లాగే ఇండియా కూటమిలోని భాగమైనటువంటి పార్టీల నాయకులు, అభిమానులు కూడా, కార్యకర్తలు కూడా అందరూ విరివిగా ఈ సమావేశానికి హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని సమస్యలతో పాటు మన నియోజకవర్గంలో ఉండేటువంటి లోకల్ సమస్యల మీద కూడా షర్మిలారెడ్డి గారు మాట్లాడబోతా ఉన్నారు. మరి రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అయినటువంటి బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి జేడీ శీలం గారిని, అట్లాగే సంతనూతలపాడు అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించాలని చెప్పి హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని షర్మిలారెడ్డి గారు కోరుకుంటున్నారు. దర్శి మండలం సందువారిపాలెంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచార కార్యక్రమాన్ని సందువారిపాలెంలోని టీడీపీ ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళుతూ గొట్టిపాటి లక్ష్మి ప్రచారం చేశారు. అడుగడుగున ప్రజలు హారతులతో, పూల జల్లులతో, పూలదండలతో శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో లలితా సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక మనవరాలిగా, ఒక బిడ్డగా మీ ముందుకు వచ్చానని, నాపై నమ్మకం ఉంచి మీరంతా ఏకమై నాకు ఓట్లు వేసి గెలిపించాలని కోరాను. గెలిచిన వెంటనే సందువారిపాలెంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు 200 మంది గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. కార్యక్రమంలో దర్శి పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, సందు చిన్న వెంకటరామయ్య, శేఖర్ పంతులు, కన్న సీను, చిమ్మ శ్రీను, పుల్లల చెరువు చిన్న, సందు తిరుమల రంగయ్య, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా, ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. మహిళలకు రక్షణ ఉండాలన్నా, రైతు భరోసా ఉండాలన్నా అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. మనం ఒక్కసారి బాబు గారి పథకాలను గుర్తు చేసుకుందాము. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3000, మహిళలకు నెలకు 1500 రూపాయలు, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుకి 20,000 ఆర్థిక సహాయం, చదువుకునే ప్రతి విద్యార్థికి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, పెన్షన్ 4,000, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి, బీసీల రక్షణ చట్టం, ఇవన్నీ మనకి త్వరగా అందుబాటులోకి వస్తాయి. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఒక్కసారి స్వర్ణయుగం చేస్తానన్న నాయకుడిని కాకుండా రుణాంధ్ర చేసిన నాయకుడిని ఎన్నుకున్నాము, ఏమైంది అని మీరందరూ గుర్తుపెట్టుకొని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను మీ కుటుంబ సభ్యురాలిగా, ఒక అక్కగా, చెల్లిగా, మీకు ఒక కూతురిగా, మనవరాలిగా నిరంతరం అభివృద్ధి వైపు కృషి చేస్తానని మాటిస్తున్నాను. ఎన్నికల నిబంధనల పేరుతో నగరంలో తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరం నడిబొడ్డు, ప్రకాశం భవనం, చర్చి సెంటర్ను పూర్తిగా నిర్బంధించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ఎటువంటి ముందస్తు సూచనలు చేయకుండానే పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఒక పక్క భానుడి ప్రతాపం, మరోపక్క పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ పత్రాల స్వీకరణలో భాగంగా నగరానికి కేంద్ర బిందువును పోలీసులు పూర్తిగా ఇనుప బారికేడ్లతో మూసివేశారు. కనీసం పోలీసులు ముందస్తుగా నగర ప్రజలకు సూచనలు కూడా చేయకుండా రాత్రికి రాత్రి అష్టదిగ్బంధనం చేయడంతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలకు ఒంగోలు నగర పోలీసులు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. గతంలో ఎన్నికల సందర్భంగా ప్రకాశం భవనం ముందు, ఆర్డీఓ కార్యాలయం ముందు ట్రాఫిక్ ఆంక్షలు విధించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం పోలీసులు నగరంలోని ప్రధాన రహదారులను దిగ్బంధనం చేశారు. ట్రంక్ రోడ్డును మిరియాలపాలెం సెంటర్ వరకు మూసివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు చర్చి సెంటర్ నుండి మిరియాలపాలెం వరకు దుకాణాలను పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు రోడ్డును పూర్తిగా ఇనుప బారిగేడ్లతో మూసివేశారు. అటు సివిఎన్ రీడింగ్ రూమ్ నుండి హెచ్సిఎం కాలేజీ వైపు వచ్చే రోడ్డును కూడా మూసివేయడంతో అటు ప్రజలు ఇటు వాహనదారులు ఇక్కట్లు వర్ణనాతీతంగా మారింది. చర్చి సెంటర్ నుండి ఇటు రైల్వే స్టేషన్కి వెళ్లే కలెక్టర్ బంగ్లా రోడ్డును రాకపోకలు మూసివేశారు. ప్రకాశం భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కార్యాలయానికి వెళ్లేందుకు తిరిగి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తాము ప్రకాశం భవనంలో పనిచేస్తున్నామని చెప్పినా విధుల్లో ఉన్న సిబ్బంది కనికరించకపోవడంతో వారంతా చుట్టూ తిరిగి కార్యాలయానికి చేరుకోవాల్సి వస్తుంది. ఎన్నికల నిబంధనల పేరుతో పోలీసులు నగర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. కనిగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కు, ఓటు వినియోగంపై స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా భారత ఎన్నికల సంఘం, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై తల్లిదండ్రులతో చైతన్యం రావాలని ఆకాంక్షిస్తూ వినూత్న రీతిలో కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా ఓటు కలిగి ఉన్న తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, బంధువులను ఓటు హక్కును వినియోగించే విధంగా ప్రోత్సహిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కుపై అవగాహన అవసరమని పీసీపల్లి మండల విద్యాధికారి, ఎన్నికల సెక్టర్ ఆఫీసర్ సంజీవి అన్నారు. పాఠశాలలో సిస్టమ్, ఓటర్స్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఓపీఓ స్రవంతి, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, బిఎల్ఓలు రాజశేఖర్, రమణారెడ్డి, పవన్ కుమార్, మాలకొండయ్య, పారా లీగల్ వాలంటీరింగ్ గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నవరత్నాల ద్వారా మీకు మేలు జరిగిందని భావిస్తేనే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ను ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామని అద్దంకి వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్న హనుమరెడ్డి తెలిపారు. మెదర్మెటలో ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు అందుతున్న తీరును ఆరా తీస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోజు రోజుకి టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయని అన్నారు. అనేక మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి అనిమిరెడ్డికి మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మారం వెంకారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ భద్రారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి ఎందుకు కావాలా, ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆయన చేసిన కార్యక్రమాలు జగన్ గారు ముఖ్యమంత్రితోనే మళ్ళీ కంటిన్యూ అవుతాయి, ప్రతిపక్షంలో వస్తే అవి కంటిన్యూ కావు, వాళ్ళు చేయరని చెప్పి
అందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ చేస్తున్నారు. జగన్ గారికి ఓటేస్తారని. కాబట్టి జగన్ గారు డెఫినెట్గా మళ్ళీ ముఖ్యమంత్రి గారు. జై జగన్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి అనిమిరెడ్డి గారి నాయకత్వం జై జగన్ అన్నాడు చూడు అబ్బాయి అధ్యక్ష ఎమ్మెల్యే అనిమిరెడ్డి గారి నాయకత్వం అబ్బాయి అనిమిరెడ్డి తెలుగుదేశం పార్టీ కండవలు వేసి ఫోటోలు తీసి 3వ వార్డు నుంచి భారీగా తెలుగుదేశం పార్టీలో చేరికలు అని చెప్పి ఏదో పేపర్లో వేసుకొని సునకానందం మొదలు ఏదో ప్రయత్నం చేశారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 3వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కదిలించలేరు, ఏం చేయలేరు. మానవానికి చిన్నానిమిరెడ్డి గారికి రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 3వ వార్డు నుంచి 400 అత్యధిక మెజార్టీ, టౌన్లో ఏ వార్డు లేనంత మెజార్టీ తెచ్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నాలను ఏదో గందరగోళం చేయాలని చెప్పి ఏదో చేస్తున్నారు, ఏం చేయలేదు. మా వాళ్ళంతా ఎప్పుడు మా వెనకాల ఉంటారు. మా ఎప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఎకనైనా ఇట్లాంటి పనులు మానుకోండి. మీ పార్టీ వాళ్ళకి మీరే కండోలు వేసుకోవటం, మీరు ఓట్లు అయిపోయినా పర్వాలేదు, ఊరకు రండి ఫోటోలు తెద్దామని చెప్పి తీసుకెళ్ళి అద్దంకిలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ వేశారు. చిలకలూరుపేటలోని శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎద్దనపూడి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భారీ క్యాన్వాయ్తో సింగరకొండలోని లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ క్యాన్వాయ్తో అద్దంకిలోని 1000 స్తంభాల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండను సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులతో కలిసి ర్యాలీగా స్థానిక బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి బివి సునీల్కు 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అంచనాలకు మించి భారీ సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ శ్రేణులు ఎండలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా దారి పొడుగునా 14 కౌంటర్లను ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీరు ప్యాకెట్లను సరఫరా చేశారు. గొట్టిపాటి నామినేషన్ సందర్భంగా అమరావతి నుంచి మహిళా రైతులు సంఘీభావంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారి దారి పొడుగునా డప్పు విన్యాసాలు, కోలాటాలు, భజనలు నిర్వహించారు. అనేక మంది మహిళలు హారతులు పట్టి పూలవర్షం కురిపించారు. నామినేషన్ దాఖలు ర్యాలీ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జనసేన, బీజేపీ, టీడీపీ, గొట్టిపాటి అభిమానులు, కుటుంబ సభ్యులకు గొట్టిపాటి రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఇవాళ నామినేషన్ వేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మీ అందరికీ తెలియదు కాదు, గత 4 సార్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఇది 5వ నామినేషన్ వేస్తూ ఉంటాను. నా ప్రజలు, అద్దంకి నియోజక ప్రజలు నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఉమ్మిదేయకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అదేవిధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్లో వేలాదిగా వచ్చేసిన నియోజక ప్రజలందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 175, 160 సీట్లు కొడుతుంది. అట్లానే కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన
400 సీట్లతో అక్కడ కూడా మోడీ గారు గెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దుష్ట పరిపాలన అంతమించి మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ రాష్ట్ర స్థాయి పురస్కారం 2024ను ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు, శతాధిక గ్రంథ రచయిత, ప్రపంచ తెలుగు మహాసభల కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్కు అందజేస్తున్నట్లు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు మారంవారి సేవా సంస్థలు అందజేస్తున్నట్టు తెలిపారు. పురస్కారం కింద 10,000 రూపాయలు పట్టు వస్త్రాలు అందజేసి ఘనంగా సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సాహితీ మెట్ల మండల అధ్యక్షుడు లక్కరాజు చంద్రశేఖర్, కార్యదర్శి కేవి పోలిరెడ్డి, కోశాధికారి చిన్ని మురళీకృష్ణ, లక్కరాజు శ్రీనివాసరావు, కొండకావూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు, బహుముఖ పరిజ్ఞావంతుడు, భాషోద్యమ సేనానిగా పిలుచుకున్నటువంటి, భాషోన్నతికి వెలుగు దివ్యలాగా అక్షర వైద్యునిగాను మన ఆహార చరిత్ర నిర్మాతగాను ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారికి పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ 2024 సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నాము. చంద్ర గారు తెలుగులో అత్యధిక శీర్షికలు నిర్వహించిన కాలమిస్టుగా పూర్ణచంద్ర గారు పరిచయం. అన్ని మాస, వార, దినపత్రికల్లో దాదాపు 35 పైగా శీర్షికలు నిర్వహించినటువంటి గొప్ప కాలమిస్టు పూర్ణచంద్ర గారు. అందులో ఆహారోపనిషత్తు, మీకు మీరే డాక్టరు, అలనాటి ఆహారాలు, తినరా మైమరిచి వంటి శీర్షికలు విశేష ఖ్యాతిని వారికి తెచ్చిపెట్టాయి. ఒకేసారి 9 పత్రికల్లో శీర్షికలు నిర్వహించిన ఘనత వీరి సొంతం. తెలుగులో న్యాయపాలన, అంతర్జాలంలో తెలుగు వంటి 20 జాతీయ సదస్సులకు వారు పూర్ణ కార్యదర్శి, కార్యకర్త. పూర్ణచంద్ర గారు గొప్ప పరిశోధకులు. 55 సదస్సుల్లో వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించారు. తెలుగు ప్రాచీనము, నైరు నుండి కృష్ణ దాకా, తెలుగు కోసం, తెలుగులో అతిథి పదాలు, మన తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడానికి వీరు చేసిన కృషి ఎంతో ముఖ్యమైనది. అట్లాంటి వారికి రేపు ఉదయం 10:30కి మారంవారి సేవా సదన్లో పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన సాహితీ పురస్కారం 2024ని అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుగా వస్తుందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనలో ఉన్న సంతోషాన్ని గుర్తించకుండా బయట ప్రపంచంలో దానిని వెతుక్కోవటం అవివేకం అవుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.